నా పేరు సమంత. మేము అమెరికాలో ఉంటాము. అక్కడే సెటిల్ అయిపోయాము. కరెక్ట్ గా చెప్పాలంటే పాతుకుపోయాము. అందుకే ఇండియా రావడం కూడా మానేశాం. నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అదే ఒంటరిగా ఒక చిన్న బ్యాక్ ప్యాక్, క్రెడిట్ కార్డ్స్, డాలర్స్ అండ్ జంప్. మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ బుర్ర తినేయాలి, నచ్చ పెట్టేయాలి, ఏడ్చేయాలి, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసేయాలి. నేను అలాగే చేసి వచ్చా. ఇప్పుడు నేను ఎమిరేట్స్ ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో ఉన్నాను. ఇటలీ వెళ్తున్నా, గోయింగ్ టు రోమ్. వీణ్ణి చూడండి ఎలా పడుకున్నాడు. ఇదేదో ఇంట్లో పడుకోవచ్చు కదా. లేవురా రే, ఫ్లైట్ లోంచి బయటకు చూడరా రే. Ladies and gentlemen, we are now arriving in Rome. Kindly fasten your seat belts and straighten your seats. Yes! Hi, I want to go to Hotel Eden, please. Thank you. Hello. Ciao. I'm Samantha and I have a reservation from New York. Una minuti. Vostra carta? Attenzione di passaporto? Gracias. Thank you. Bye. Grazie. Wow. హలో హలో అమ్మా, నేను. హలో అమ్మా నేను. ఒకసారి లే. చెప్పు బంగారు తల్లి, చేరిపోయావా? ఐ జస్ట్ రీచ్డ్ అమ్మా, ఇప్పుడే రీచ్ అయ్యాను. హోటల్ కి వచ్చేసా. హోటల్ రూమ్ ఎలా ఉంది మా? వెబ్సైట్ లో చూపించినంత అంత పెద్ద రూమ్ కాదు, కానీ ఇట్స్ ఓకే, పర్లేదు. డాడీ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. లేపనా? నో 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 నో. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఓకేనా? లవ్ యూ. లవ్ యూ టు బేబీ మా. My room is so nice. చిట్టి రూమ్, పొట్టి బెడ్. అయినా పర్లేదు, సమంత ఎక్కడ పడుకున్నా బానే ఉంటుంది. ఇప్పుడు సమంత ఎక్స్పోజ్.
వీళ్ళందరూ రోమా అని పిలుస్తారు. 2500 ఇయర్స్ హిస్టరీ ఉంది దీనికి. 21st April 753 BC రోజున రాములస్ అనేవాడు ఈ సిటీకి ఫౌండేషన్ వేశాడంట. ఈ డేట్లు అవి గుర్తు పెట్టుకున్న వాడికి నా నమస్కారం. రోమ్ ఇస్ ద హైయెస్ట్ పాపులేటెడ్ సిటీ ఇన్ దిస్ కంట్రీ. ఇక్కడ ఎవరూ ఇంగ్లీష్ మాట్లాడడం లేదు, అదొక్కటే చిరాగ్గా ఉంది. అయినా పర్లేదు, రోమ్ ని ఒక రౌండ్ వేసేద్దాం. Gracias. హలో. హాయ్ మా, నేను ఎక్కడున్నానో తెలుసా? ఎక్కడా? కొలోసియం ముందున్నాను. ఏంటి? గ్లాడియేటర్ సినిమా చూసావా? అందులో పెద్ద అరీనా ఉంటుంది, అందులో కొట్టుకు చేస్తూ ఉంటారు. అది సెట్, ఇది ఒరిజినల్. దీన్ని చూడడానికి ఎంత మంది వస్తున్నారో తెలుసా? ఇట్స్ సో క్రౌడెడ్ హియర్. చాలా క్రౌడెడ్ అంటున్నావు, జాగ్రత్త బంగారు తల్లి. సరే, నువ్వు ఫోన్ పెట్టే. ఓకే, బాయ్. హాయ్ డాడీ. ఓకే, బాయ్. మావా, దాన్ని ఇక్కడ చూశాను మావా, దాన్ని ఇక్కడ చూశాను. ఇక్కడే రోమ్ లో జస్ట్ మిస్ అయిపోయింది. దాన్ని ఎలాగైనా పట్టుకుంటాను, దాన్ని ఎలాగైనా పట్టుకుని తీరుతాను. No, 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 100 euros. Too much, too much. Show me the map. Show me the map. Show me the map. Vatican City. See, Vatican City. Big church, Jesus Christ. పక్కనే ఉంది కదరా, ఎందుకు 100 euros? Take 20 euros, okay? Take 20 euros. No. Go. నన్నే తోస్తావారా బండోడా? Hey.
అది చర్చి లోపల ఉందిరా, దాన్ని వదిలే సమస్య లేదు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఇండియన్? కొంప తీసి తెలుగు కాదు కదా? తెలుగే. సూపర్. నాకు ఒక ఫోటో తీసి పెడతారా? నేను ఇక్కడ నించుంటాను, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా రావాలి. ఓకే? హలో, స్నాప్ ప్లీజ్. Turn the camera. Click my picture. All right. Okay. Thank you. One more. Okay. Paisa? This side? Okay. Thank you. Hi, I'm Samantha. సమంత కిట్టు, Hyderabad? వైజాగ్. మీరు? I'm from the US. Nice to meet you. Okay, bye. Bye. కరెక్ట్ టైంకి ఫోన్ చేసావు మావా. దాని అడ్రస్ పట్టా, పేరు సమంత, లివింగ్ ఇన్ యుఎస్, ప్రస్తుతం హోటల్ ఈడెన్. దాన్ని రేపు ఏదో ఒకటి చేసి ఫోన్ చేస్తా, కుదిరితే ఈ రోజు రాత్రే.
అంజనేయం ప్రసన్నాంజనేయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయు భజేహం పవిత్ర భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. సమంత, హాయ్. నా పేరు ఇక్కడెవరికి తెలుసా అని కంగారు పడ్డాను. కాఫీ? యా షూర్, థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. Cappuccino? యా. Excellent. 2 cappuccinos, please. Thank you. ఇంకా చెప్పండి. మీరు ఒంటరిగా వచ్చారా? నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అది ఒంటరిగా. భయం ఏదా? భయమా? నాకా? నో. ఎవరైనా ఏదైనా చేస్తే? నన్ను నా క్లాస్మేట్స్ డేర్ డెవిల్ అని పిలుస్తారు తెలుసా? మ్మ్. మీరెందుకు రూమ్ కి వచ్చారు? యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ టు వెరేనా, సో. ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ టు టేక్ దిస్. సారీ. ఓకే. హలో. హాయ్ మా. హౌ ఆర్ యు స్వీటీ? ఐమ్ ఫైన్ మా. బ్రేక్ఫాస్ట్ చేసావా? నువ్వు ఇంకా లేదు. ఇప్పుడే కాఫీ ఆర్డర్ చేశాను. జాగ్రత్త తల్లి, ఒక్కదానివే వెళ్ళావు. అసలే కలికాలం. జరగకూడదు ఏదైనా జరిగితే? ఏం జరుగుతుందమ్మా? బాయ్, ఐ లవ్ యూ. హే, సారీ. ఇట్స్ ఓకే. కాఫీ. ఐ లవ్ క్యాపుచినో. మీరేం చేస్తుంటారు? యు నో వెరోనా? తెలీదు. రోమియో జూలియట్ మీద రీసెర్చ్ చేస్తున్నా. ఐమ్ గోయింగ్ దేర్. మీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టమా? బేసిక్లీ నాకు లవ్ అంటే ఇష్టం. లవ్ కి లస్ట్ కి తేడా ఏంటి? లాస్ట్ ఇస్ వెరీ ఒరిజినల్. ఎవరైనా మనకి నచ్చినగానే ముందు కలిగేది లాస్టే. లవ్ లవ్ అనేది లేట్ గా
కొంచెం లేట్ గా కలుగుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది కరెక్ట్ కాదు, అది లాస్టే. అలాంటి బాగుంటదని ఇలా అంటాం. మీకు చాలా విషయాలు తెలుసు. నాకు ఇంకా విషయాలు తెలుసు. యునో, లవ్ లో లస్ట్ ఉంటుంది, లస్ట్ లో లవ్ ఉంటుంది. ఎక్కువ లవ్ ఉండి తక్కువ లస్ట్ ఉంటే బాగుండదు, ఎక్కువ లస్ట్ ఉండి తక్కువ లవ్ ఉన్నా బాగుండదు. లవ్ అండ్ లస్ట్ ఈక్వల్ గా ఉండాలి. అయితే జీవితంలో లస్ట్ కూడా ఉండాలంటారు. యా యా, ఆఫ్ కోర్స్ ఉండాలి. ఒకవేళ మొత్తం లస్టే ఉంటే వాళ్ళు కాపిచ్చును. I love cappuccino. Oh, no. I'll pay. There you go. Thank you. Gracias. Okay. Bye. బాయ్. సమంత, హాయ్. ఏంటి అలా ఉన్నారు? హెల్త్ బాగోలేదా? హెడేక్ గా ఉందా? నాకు తల తిరుగుతున్నట్టుంది. కాఫీ షాప్ లో బాగానే ఉన్నారు కదా. దాని తర్వాత ఏదో అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? చెప్పండి. నాకు ఒక హెల్ప్ చేస్తారా? యా షూర్. నన్ను నా హోటల్ రూమ్ కి తీసుకెళ్తారా? యా తప్పకుండా. మిమ్మల్ని ముట్టుకోవచ్చా? పర్లేదు కదా? ఇట్స్ ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నారుగా, అందుకే కళ్ళు తిరిగాయి. బ్రేక్ఫాస్ట్ చేయాలి. Come in. మీ సెల్లో నా నంబర్ ఫిట్ చేశాను. ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి. అలాగే మీ నెంబర్ కూడా నేను ఫిట్ చేసుకున్నాను. బాయ్. Samantha, are you okay? My bag! I'll catch him.
మాక్సిమం ట్రై చేశా, కొట్టు పారిపోయాడు. ఆ, పారిపోయాడు. పోయినట్టే. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నారు? అందులో డబ్బులున్నాయా? పాస్పోర్టా? షట్. ఇప్పుడు ఎలా? అందుకే నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఇంటికి వెళ్ళాలి. పోన్లేండి, ఏడవకండి. ఏడవకుండా ఎలా సార్? పోయింది నా పాస్పోర్ట్. కరెక్టే మీరు చెప్పింది. కాసేపు ఏడిస్తేనే బెటర్. ఏడవండి. ఆ. ఆ? Identificare di lui? ఏమన్నాడు వీడు? గుర్తుపట్టగలరా అని అడుగుతున్నారు. ఎస్ ఎస్. Una denuncia. కంప్లైంట్ రాయమంటున్నారు. ఓకే, we will give complaint. But what is this? There is no safety in Roma. How can we visit again? See? పాపం దీని గోప వాచిపోయింది, నా మూతు పగిలిపోయిందిరా. Cosa? కోసా ఏంట్రా కోసా? We want our passport back, please. Presentare una denuncia. అయితే రాసుకోరా, రాసుకో. మ్యూజియం ఏమైనా చూస్తారా? ఈ సిచ్యువేషన్ లో మ్యూజియం ఏంటి సార్? డబ్బులు ఏమైనా ఉన్నాయా? మొత్తం పోయాయా? 1000 euros పోయాయి. మిగిలిన డాలర్స్ కార్డ్స్ అన్ని హోటల్ రూమ్ లో ఉన్నాయి. ఈ డబ్బులు ఉంచండి, మీ అనుకోండి. మీరు వెళ్ళి హోటల్ రూమ్ లో రెస్ట్ తీసుకోండి. నేను ఆడ సంగతి చూస్తాను. అయ్యో, కళ్ళేంటండి అందరు అడ్డగా అయిపోయాయి. ఏడవకండి, నేనున్నానుగా. మీరు వెళ్ళి బొజ్జండి. సియా. హాయ్ మామా, చెప్పు. నీకో విషయం తెలుసా? దాని మైండ్ బ్లాక్ అయి నా దగ్గర లాక్ అయిపోయింది. ఇప్పుడు దానికి నేను తప్ప మరో దిక్కులేదు. మై డే 3 ఇన్ రోమ్. దోల్ తీరిపోయింది. హాయ్ అమ్మా, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. రమ్మని చెప్పారు. ఏ విషయం నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. డాడీకి మాత్రం నా పాస్పోర్ట్ పోయిందనే విషయం చెప్పొద్దమ్మా. బాయ్. కిట్టు గారు. హే సమంత, థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు. నాకంటే ముందే మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. యూ హెల్పింగ్ మీ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నీకు విషయం తెలుసా? రాత్రి నాకు అసలు నిద్ర పట్లే. వీళ్ళేమంటున్నారంటే ఈవినింగ్ లోపు ఎలా అయినా పట్టుకుంటా అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఎల్బనో అనే ప్లేస్ ఉందంట, అక్కడే ఇలాంటి దొంగ నా కొడుకులు అందరూ ఉంటారు. సో నన్ను వెళ్ళి చూసి రమ్మన్నారు, నేను వెళ్తున్నాను. సియా. ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేశారా? లేదు. తినాలి. తినకపోతే నాలాగే కళ్ళు తిరిగి పడిపోతారు మీరు. కమ్ లెట్స్ గో. పద. కమ్ ఆన్. చెప్పండి కిట్టు సార్, ఏం తింటారు? ఉప్మా పెసరెట్టు తినిపిస్తారా? అవన్నీ ఇక్కడ ఎలా దొరుకుతాయి కిట్టు సార్? కావాలంటే పిజ్జా తినిపిస్తా. ఓకే? ఈ పిజ్జాలు బర్గర్లు, ఈ ఎదవ తిండ్లని ప్రపంచానికి అలవాటు చేసింది ఎవరో తెలుసా? ఎలా? ఎవరు ఎవరికి ఏం అలవాటు చేస్తే నాకెందుకు కిట్టు సార్? ఐ వాంట్ మై పాస్పోర్ట్. పట్టద్దాం. హలో, ఆమా. కిట్టు గారు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే, 1 minute. మా అమ్మ మీతో మాట్లాడతారంట. హాయ్ ఆంటీ, హౌ యూ? చాలా థ్యాంక్స్ బాబు. అమ్మాయికి చాలా హెల్ప్ చేస్తున్నావంట. దాందే ఉందంటీ. చెప్పినా వినకుండా బయలుదేరింది. ఇప్పుడు చూడు. ఏజ్ అలాంటిదంటీ, చెబితే అంటారా ఇల్లు. అదే కరెక్టే నాన్న. ఆ పాస్పోర్ట్ దొరికేదాకా కాస్త అమ్మాయి కూడా ఉండే హెల్ప్ చేయి నాన్న. అడగండి.
అలాగే ఆ దొంగ వెదవ దొరికితే 4 తగిలిచ్చు నాన్న. తగిలిద్దాం. కుదిరితే నా తరఫున కూడా 4 తగిలిచ్చు. షూ చంపేద్దాం. ఈ పాస్పోర్ట్లు దొంగతనం చేసే వెదవులున్నారే సర్వనాశనం అయిపోతారయ్యా. మరే నువ్వు న్యూయార్క్ వస్తే మా ఇంట్లోనే ఉండాలయ్యా. అమ్మాయి దగ్గర ఫోన్ నంబరు ఈమెయిల్ తీసుకోవడం మర్చిపోకు. అమ్మాయిని ఒంటరిగా వదలకు. అమ్మమ్మో నేను వదలనంటీ, కూడానే ఉంటా. బాయ్ ఆంటీ. బాయ్. న్యూయార్క్ వస్తే ఆంటీ ఇంటికి రమ్మంది. అయితే వెళ్ళండి. ఏ మీరు రారా? ఎలా వస్తాం సార్? నా పాస్పోర్ట్ ఏది సార్? నేను అదే పనిలో ఉన్నా, మీరు రూమ్ లో అలా రౌండ్ అయ్యండి. టాక్సీ. ఓ దేవుడా, నువ్వంటూ ఉంటే ఈ రోజు నా పాస్పోర్ట్ నాకు దొరికాలి. ఒకవేళ దొరకలేదా నువ్వు లేనట్టే. నువ్వు ఉన్నావని ప్రూవ్ చేసుకో. ఇంతకంటే మంచి అవకాశం నీకు మళ్ళీ రాదు. ఈ సమంత చాలా మంచి పిల్ల. నన్ను ఏడ్పించకండి సార్, ఓకేనా? Mali su detto di trovato il passaporto? Tuo ragazzo. My boyfriend? I have no boyfriend. Ma lui ho preso in retraggiare la denuncia. హలో కిట్టు గారు, ఎక్కడున్నారు సార్ మీరు? ఏ ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది. ఇక్కడికి వస్తారా? మనల్ని బాగా మిస్ అవుతున్నట్టుందే. అదేంటి సడన్ గా అలా అన్నారు? నాకు భయంగా ఉంది. ఎందుకో? అర్జెంటుగా మిమ్మల్ని చూడాలని ఉంది. అవునా? ప్లీజ్ రండి. 10 నిమిషాలు మీ ముందుంటాను. ఓకే. హాయ్. హాయ్. ఏమైంది? నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం? నేనున్నాగా. మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? అదే ఆ బ్లాక్ గార్డ్ కోసం ఆల్బమ్ మొత్తం ఎదుగుతున్నాను. దొరికాడా? మిస్ అయిపోయాడు. ఓ, పట్టుకుంటాను. వీడేనా? That's what's good, back. పిచ్చిదాన్ని చేసి 2 రోజులుగా నీ వెనకాల తెప్పించుకున్నావు. ఎందుకు ఏంటి అని నేను అడగను. నాకు కావాల్సింది ఒకటే ఒకటి. ఐ వాంట్ మై పాస్పోర్ట్. ఏ పాస్పోర్ట్? You black son of a bitch! You blaming me! You hit man! You took the bag! You cheated this girl! You cheated this innocent lady! You both black, one cheat another black. Not good, man! Give a passport! Give a passport! Give it! ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. మై పాస్పోర్ట్. Catch him! Where is the passport?
It's your passport? Yeah, this is my passport. This is my passport. Thank you so much. I like black people. I like black people. ఏంటి సార్ ఇది? మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది సార్. నేను ఏం చేశానని నన్ను ఇంత ఏడిపిస్తున్నారు? నా పాస్పోర్ట్ దుబ్బేస్తే మీకేం వస్తుంది సార్? ఊరి కాని ఊరొచ్చిన ఒక ఆడపిల్లని పట్టుకొని ఇలా ఏడిపించడం కరెక్టేనా సార్? సార్, కిట్టు సార్. నేను ఎందుకు చేశానో చెప్పే ముందు నా గురించి నీకు తెలియాలి. కూర్చో. పర్లేదు. కూర్చో. నేను వైజాగ్లో ఉంటాను. ఒక అమ్మాయిని ప్రేమించాను, పద్దు. అదంటే ప్రాణం నాకు, ప్రాణం. పెళ్ళంటూ చేసుకోలేదు, కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. పక్కపక్కలే. తన పేరెంట్స్, మా పేరెంట్స్ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. పొద్దు వస్తే గానీ మా నాన్న టాబ్లెట్ వేసుకునేవాడు కాదు. నాకు తెలియకుండా వాళ్ళ అమ్మా నాన్న ఏ పని చేసేవారు కాదు. తను మా ఇంట్లో పడుకుంటే నేను వాళ్ళ ఇంట్లో పడుకునేవాడిని. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ రోజే బాగాలేదు. ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. నా పద్దు నా కళ్ళ ముందే చచ్చిపోయింది. ఇది జరిగి 8 నెలలైంది. ఏడవని రోజు లేదు, అది గుర్తురాని క్షణం లేదు. నీకు పాస్పోర్ట్ ఇవ్వకుండా ఎందుకు దాచేసానో తెలుసా? నువ్వు ఊరదిలి వెళ్ళిపోతావేమని భయం వేసింది నాకు. నిన్నే చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది నాకు. ఎందుకో తెలుసా? నువ్వు పొద్దులానే ఉన్నావు, పొద్దు నీలానే ఉంటుంది. అవునా? నిజమా? చూడు చూడు, ఇది నువ్వా పద్దువా? అన్బిలీవబుల్. మీరు చెప్తుంటే నా పోలిక ఉంటుంది అనుకున్నాను, కానీ మరి ఇలానా? ఇప్పుడు అర్థమైందా? నిన్ను చూస్తుంటే నాకెంత షాకింగ్ గా ఉందో. ఐ కాంట్ బిలీవ్ దిస్. చూడు, నీ కళ్ళు నీవా కావా? ఈ లిప్స్ నీవా కావా? ఇవే కాదు, టాప్ టు బాటమ్ నీ బాడీ, నీ స్కిన్ టోన్, టెక్స్చర్, నీ స్వీట్ స్మెల్ కూడా పద్దుదే. నిన్ను తడిమి తడిమి చూసుకున్నాను. నేను గట్టిగా పట్టుకున్నాను, ఎత్తుకొని చూసుకున్నాను, ముద్దు కూడా పెట్టుకున్నాను. ఇవన్నీ ఎప్పుడు చేశారు సార్? దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు అలా చేశారు? ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అదోలా అనిపిస్తుంది. సారీ, ఏదో ఎక్సైట్మెంట్ లో అలా చేశాను. అయినా మీరే చెప్పండి, చనిపోయిన మనిషి కళ్ళ ముందు ఉంటే ఎలా ఉంటదండి? సారీ. ఇట్స్ ఓకే. ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అండ్ సిచ్యువేషన్. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. హోతాయ్. కిట్టు సార్, నా పాస్పోర్ట్ ఇవ్వండి సార్. హోటల్కి వెళ్ళాలి. నాకు ఒకటి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నీకు పాస్పోర్ట్ ఇవ్వాలనిపించట్లే. ఏంటి? నాకు నువ్వు కావాలనిపిస్తుంది. కావాలా?
ఎలా కావాలండి? నన్ను పెళ్లి చేసుకోవాలండి. ఈ ట్విస్ట్ ఏంటండి? నాతో ఉండు, నా పొద్దును నీలో చూసుకుంటూ బతికేస్తా. ప్లీజ్ హెల్ప్ మీ యార్. ఇదేం హెల్ప్ అండి? ఇలా కూడా హెల్ప్ చేస్తారా? ముందు నా పాస్పోర్ట్ ఇవ్వండి. పెళ్లి చేసుకుంటావా లేదా? దిస్ ఇస్ టూ మచ్. అలా ఎలా పెళ్లి చేసుకుంటారండి? కిట్టు గారు ప్లీజ్. అంత మర్యాద వద్దమ్మా. ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోను. ఒప్పుకోవా? అయితే యూరోప్ దాటి ఎలా వెళ్తావో చూస్తా. కిట్టు, కిట్టు గారు, కిట్టు సార్, పెళ్లి చేసుకోవా? రే కిట్టు, కిట్టు గారు, గివ్ మై పాస్పోర్ట్ కిట్టు. రే కిట్టు, చంపేస్తాను. స్టాప్ స్టాప్ ప్లీజ్. హలో, ఏమైంది? పాస్పోర్ట్ దొరికిందా? దొరికింది కానీ తీసుకోవడమే లేటు. అదేంటే? అదంతా పెద్ద షాకింగ్ స్టోరీ. ఒక మాటలో చెప్తా, అర్థం చేసుకో. మనం ఎవడైతే హీరో అనుకున్నామో వాడే విలన్. ఆ కిట్టుగాడు ఉన్నాడు కదా. ఎవరు? మన కిట్టు బాబా. పాపం అబ్బాయి మంచి కుర్రాడు కదే. మంచోడు కాదు, వాడే నా పాస్. రోమ్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? రూమ్ లో అందరు మంచోళ్లే, వీడొక్కడే వైజాగ్ నుంచి వచ్చాడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టేయ్. రా కూర్చో. చూడు, చూసావా? ఆ నవ్వు నడక డిట్టో నీలాగా ఉంది కదా. నువ్వే పద్దు, అవునా కాదా? దాన్ని నాలో చూసేసుకుంటే ఎలా? దాన్ని దీని అంటావేంటి? రెస్పెక్ట్. అది కాదు కిట్టు సార్, పద్దు మేడం ని నాలో చూసేసుకుంటే ఎలా? నీకో విషయం తెలుసా? నేను వేరే వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. వద్దు ఎన్నోసార్లు ఆ రోమియో జూలియట్ ప్లేస్కి వెళ్దాం అనేది. తన కోసం ఇక్కడికి వచ్చాను. నిన్ను చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. పొద్దు ఏ బతుకొచ్చిందా లేక నా పద్దుని నిన్ను పంపించిందా అని అనిపిస్తుంది. మరి అంత కన్వీనియంట్ గా మాట్లాడకండి సార్. పద్దు మేడం వేరు, నేను వేరు. వేరే. నీ ఫోటో మా ఇంటికి పంపించాను. మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ తెలుసా? వద్దు వాళ్ళ అమ్మ నాన్న అయితే నమ్మలేకపోతున్నారు. మా ఇంట్లో అందరూ నిన్ను వైజాగ్ తీసుకొచ్చామంటున్నారు తెలుసా? మ్యాటర్ మరీ ఇంత సీరియస్ అని నాకు తెలీదు సార్. ఏంటి నీ ప్రాబ్లం? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీకు అబ్జెక్షన్? నా బాయ్ ఫ్రెండ్, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను. తన పేరు రాకేష్, న్యూయార్క్ లో ఉంటాడు. వెరీ రిచ్ గాయ్. తనకు బోల్డ్ అని బిజినెస్ లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నేనేం చేయగలను? రాకేష్ ఎన్నెల నుంచి నీలో ఎప్పుడు కలిసేవాడిని? 8 months బ్యాక్. నన్ను అడగకుండా ఎందుకు కమిటయ్యావు? కొన్నలాగొచ్చు కదా. సార్, మీది వైజాగ్, మాది న్యూయార్క్. మీ పర్మిషన్ ఎందుకు తీసుకుంటాం సార్ మేము? అసలు మీరు వేసే ప్రశ్నలకి ఏదైనా అర్థం ఉందా సార్? మీనింగ్ ఉందా? నువ్వు వాడితో లవ్ లో ఉన్నావా
డీప్ లవ్ లో ఉన్నావా? డీప్ లవ్ లో. ఎంత డీప్? ఈ డీప్ డెప్త్ నేను చెప్పలేను, ఇంకెవరిని ఒప్పుకోలేనంత డీప్. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా నచ్చేస్తున్నావు. నాకు నువ్వే కావాలి. నీ బాయ్ ఫ్రెండ్ తో గొడవ పెట్టుకుంటావో, ఆన్ని వదిలేస్తావో, లేదా ఏదైనా యాక్సిడెంట్ చేసి ఆన్ని చంపేస్తావో నాకు తెలియదు. మనం వైజాగ్ వెళ్తున్నాం. ఆ. ఓకే. ఆ? 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 ఆ. సమంత పెట్టి సర్దాయి, వైజాగ్ సముద్రంలో ఈదేద్దాం. గాడ్. అంటారని విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూశాను. విషయం ఏంటంటే వాళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి అర్థం కారు. హాయ్ సమంత, చెప్పు. రాకేష్, నీకు విషయం చెప్తా, నన్ను తిట్టవు కదా? ఏంటది? నీకు సగం చెప్పాను, సగం చెప్పలేదు. ఇప్పుడు ఫుల్ గా చెప్తా. చెప్పు. ఇప్పుడు నువ్వే చెప్పు, నేనేం చేయను? అడేదో మెంట్లేదో అలా ఉన్నాడే. కరెక్ట్, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. అయితే నువ్వు పని చేయి. వద్దది. చేస్తావా చెయ్యవా? అది కాదు రాకేష్, వాడి ఫ్లాష్ బ్యాక్ వింటే చాలా బాధ అనిపిస్తుంది. అలా అని వదిలేస్తావాడిని? అది కాదు రాకేష్. వెళ్తావా వెళ్ళవా? చంపేస్తాను నిన్ను. చెప్పింది విను. నీకు రూమ్ తెలుసు కదా? తెలుసు. వెళ్ళు. 10 నిమిషాల్లో నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. ఓకే. గో గో వెళ్ళు. హే, నా రూమ్ ఎలా తెలుసు? నువ్వు నన్ను ఎలా ఫాలో అయ్యావు, నేను నిన్ను అలాగే ఫాలో అయ్యాను. బాగా డెవలప్ అయ్యో. దా. ఏంటి ఇలా వచ్చావు? కూర్చో. ఏం డిసైడ్ అయ్యో? ఎక్కువ ఆలోచించుకో, బట్టలు సర్దే. రేపే సమంత చెప్పు. రాకేష్, వాడు పడిపోయాడు. కొట్టేవా? కొడితేనే పడిపోయాడు. వెతుకు వెతుకు, వాడు పాకెట్ వెతుకు. ఓకే. పాకెట్ లో లేదు. బ్యాగ్ 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 ది బ్యాగ్ ది. ఇక్కడ కూడా లేదు. బెడ్ కింద చూడు. షెల్ఫ్ లో కూడా చూడు. ఇక్కడ కూడా లేదు. వెళ్ళి బాత్రూంలో వెతుకు. బాత్రూంలో ఎందుకు పెడతాడు? వెతుకు, వాడు అసలు మెంటల్ చేద్దామా? పెట్టినా పెడతాడు. వెళ్ళి వెతుకు. Can't find it, it's not there. Rakesh, he's bleeding. వాడు ఎలా చేస్తే నీకెందుకు? నువ్వు ముందు వెతుకో. బాబు, వీడిని హాస్పిటల్కి తీసుకెళ్తాను. జాను, నా మాట విను. No, 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 stupid. Oh my God. Okay. Oh, shit. Nulla di qui preoccuparsi. ఓకే డాక్టర్. Bene. హలో. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయవేంటి నువ్వు? వాడు హాస్పిటల్ తీసుకెళ్ళావు కదా? అవును. చచ్చాడో లేదో? 3 స్టిచెస్ పడ్డాయి. 1 వీక్ లో తగ్గిపోద్దంట. నేను చెప్పిన వినకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసావు కదా? కిట్టు సెల్లేస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. జాను, ఈ షిట్. ఏంజిల్లా ఫేస్ ఏంటే? నువ్వెంత క్రిమినల్ నీకు తెలుసా? లేదు కిట్టు సార్,
నా బాయ్ ఫ్రెండ్ కొట్టమంటే అండర్ ప్రెషర్ లో కొట్టేశాను. బాయ్ ఫ్రెండ్ పొడవమంటే పొడి చేస్తావా? నిన్ను నీ పాస్పోర్ట్ ని ఏదైనా పెద్ద పిరమిడ్ కింద పెట్టి పాతేయాలందే. అలా అనకండి. ఊరు కానీ ఊరొచ్చా, పైగా నేను Che battere va in costa modo. నువ్వని చెప్పాననుకో బొక్కలో వేసేస్తారు. ఉం? నేను చెప్పినట్టు అంటావా మరి? ఐ డోంట్ నో, సమ్ బ్లాక్ గై. ఐల్ కమ్ ఇన్ 10 minutes. Bene. ఏంటే కుదిరితే తల పగల కొడతావు, లేదంటే ఇలా కాళ్ళు పట్టుకుంటావు. హా? రా, వచ్చి కూర్చో. రా, ఇక్కడ కూర్చో. దగ్గర రా. ఫోటో ఎందుకు సార్? హా? ఫోటో ఫోటోనా? మా అన్నయ్యకి పంపించడానికి. అది కాదు కిట్టు సార్, నా పాస్పోర్ట్ తో పాటు మీ పాస్పోర్ట్ కూడా కనిపించట్లేదు. ఎక్కడ దాచారు కిట్టు సార్? సార్, 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 సార్. ఉండు, మా అన్నయ్య. ఆ అన్నయ్య ఎరా ఇప్పుడే మీ ఇద్దరు ఫోటో చూశాను రా. ఆ తలకి కట్టేంటో అని అడగను గానీ ఆ పిల్ల మాత్రం అచ్చమని పద్దులా ఉందిరా. కదా, ఒకసారి తన ఫోన్ చెప్తాను. మా అన్నయ్య మాట్లాడతాడంట. హలో, హలో, నేను రవితేజని మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? వద్దులా ఉంటాను సార్. అసలు మీరు ఇద్దరు కావాలేమన్నట్టు ఉంది ఇక్కడ. ఏమండి రవితేజ గారు, నీ తమ్ముడికి కాస్త చెప్పండి, నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు. నా పాస్పోర్ట్ లాక్కుని నన్ను ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆడ ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మరి మాట్లాడడం ఏంటి? ఈ రోజుల్లో మనుషులు పోలిన మనుషులు పుట్టడమే కష్టం. అలాంటిది నువ్వు పుట్టావు, ఎందుకు వదులుతావు? మీ ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉంటారు కదా? ఫ్యామిలీ అనక ఒకేలా ఉంటారు, రకరకాలుగా ఉంటారేంటి? అవును, ఇంతకీ వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు? మీ అన్నయ్య కంటే మీరే బెటర్ గా ఉన్నారు. పదండి, మిమ్మల్ని హోటల్ డ్రాప్ చేస్తాను. కమ్ కమ్, లెట్స్ గో. నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వింటలేదు సమంత. రాత్రంతా హాస్పిటల్లో ఉన్నావు కదా? లేదు, వెంటనే వచ్చేసా. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. నేను ఇవ్వలేను. ఏ? వాడు నిన్న రాత్రి ఎంత హెల్ప్ చేశాడో తెలుసా? వాడు కంప్లైంట్ ఇచ్చుంటే నన్ను వేసేసేవారు లోపలికి. ఏ, వాడి మీద సింపతియా నీకు? అది కాదు రాకేష్, నువ్వే ఆలోచించు. పాపం పద్దు నాలాగే ఉంటుందంట. తెగ ఏడుస్తున్నాడు, జాలేస్తుంది. ఇప్పుడేంటి లవ్ చేస్తున్నావా వాడిని నువ్వు? ఆ పద్దు ప్లేస్ ఏమైనా రిప్లేస్ చేస్తావు నువ్వు? అలా మాట్లాడతావేంటి? నేను వాడినెందుకు లవ్ చేస్తాను? వాడెవడో కాన్కిస్ గా గొట్టం గాడికి నాకు సంబంధం ఏంటి? నువ్వు మాట్లాడి స్టైల్ చూస్తుంటే వాడితో పోతావేమనిపిస్తుంది. ఐ హేట్ యు. నన్ను వాడు ఏడిపిస్తున్నాడు, వీడు ఏడిపిస్తున్నాడు. హలో, నేనే రవితేజని మాట్లాడుతున్నా. రవితేజ గారు చెప్పండి. ఏంటి ఇందాక నుండి ఫోన్ ఎంగేజ్ వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి? సార్, నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. బాయ్ ఫ్రెండా? ఆడితో మాట్లాడింది చాలు, ఇంకా వదిలే. ఆడెక్కడో న్యూయార్క్ లో ఉంటాడు, ఆడికి మనకి సంబంధం ఏంటి? ఈసారి ఫోన్ ఎంగేజ్ వస్తే గిత్తే మా తమ్ముడితోనే రావాలి. ఇంకెవరిని ఎంటర్టైన్ చెయ్యకో, ఓకే? ఓకేనా? మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. మనుషుల మీద అంత కమాండ్ ఏంటి సార్ మీకు? ఏదో ఎటకరాలు ఆపి నేను చెప్పేది విను. మా తమ్ముడు వాడి ఫీలింగ్స్ నీతో సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాడు. చెప్తాను విను. వాడు పద్దుని ఎంత లవ్ చేశాడో తెలుసా? ఆ అమ్మాయి పోయిన తర్వాత ఈడెక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడేమో అని ఇంట్లో అందరూ టెన్షన్ తో ఎడుతున్నాం. మా టైం బాగుండి వాడికి నువ్వు తగిలావు. నా మాట విని వాడిని పెళ్లి చేసుకుని బతికించు, లేకపోతే సత్తాడు ఎదవా. మరి నా బాయ్ ఫ్రెండ్ ఏం చేయమంటారో చెప్పండి సార్. వాడు ఎలాగోలో చెప్తాడు, మనకి ఎందుకు అమ్మాయి? నేను నా బాయ్ ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నాను. చేసావులే, నేను పెళ్లికి ముందు 10 మందిని లవ్ చేశా. ఫైనల్ గా మా ఆవిడ పెళ్లి చేసుకోలేదా? అలాగే ఇది కూడా. సార్, దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్పింది అర్థం కావట్లేదా? ఇంత చెబుతున్నా 2 మచ్ 3 మచ్ అంటావు. బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? సార్, మీకు మీ ఫ్యామిలీకి నమస్కారం. మళ్ళీ కనిపిస్తే చెప్పించుకుని కొట్టండి.
నేను ఇప్పుడే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా. రేయ్, అది అలాగే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళి పట్టుకో, వదలొద్దాన్ని. చెప్ప పట్టుకుంటూ వచ్చేవేంటి? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏంటా కన్నీళ్ళు? నాకోసమే. ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? వెరోనా. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? పాస్పోర్ట్ వద్దా? నాకు ఒక విషయం బాగా అర్థమైందిరా. నాకు నా పాస్పోర్ట్ ఎంత అవసరమో దానికన్నా 100% నేను నీకు అవసరం. నేను వెళ్తే చచ్చినట్టు నా వెనకాలొస్తావు రా. సమంత, సమంత, పాస్పోర్ట్స్ రూమ్ లో ఉన్నాయి. తీసుకో. పోనీ ఏ హోటల్లో దిగుతో చెప్పు. వెతుక్కో. ఏ, సమంత. హలో. అంటే ఒప్పేసుకోండి. ఎవరండి మీరు? నేనండి చిట్టు మేనమావనండి. ఆడ మా ఆయనండి. మావాడు పడక పడక మీ మీద మోజు పడ్డాడండి.
ఒప్పేసుకోండి. ఏంటండి? అండి మీ ఇద్దరు వైజాగ్ వచ్చేయండి. మీ ఇద్దరికి పెద్ద రూమ్ ఇస్తామండి. మీరు కాపురం చేసుకుంటుంటే మేము చూస్తుంటామండి. వచ్చేయండి. ఓడితో చేసేసుకుంటారు సార్ కాపురం. మీరందరూ చేసేసుకోండి. అండి అలా అనకండి, నా మాటేనండి. బేగు వచ్చేయండి. వైజాగ్ లో ఉన్న ఇసుకంతా తొక్కేద్దరు గాని. అండి మీకు విషయం తెలుసండి, మీరు వైజాగ్ వచ్చారనుకోండి, చేపల పులుసు ఎడతాం, నాటుకోడి కోడి ఎడతాం, కొత్తిమీర కాడెడతామండి. కొత్తిమీర కాడేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలో మా వాడు చెప్తాడు. ఆడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి. అండి వచ్చేయండి, బేగ వచ్చేయండి. ఏండే రండే. మమ్మీ హిందూస్ కి తిరుపతి ఎలాగో, ముస్లిమ్స్ కి మెక్కా ఎలాగో, క్రిస్టియన్స్ కి వాటికన్ ఎలాగో, ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరికీ వెరోనా అలాగే. అమర్ ప్రేమికులు రోమియో అండ్ జూలియట్ పుట్టింది ఇక్కడే. ప్రపంచంలోని ప్రేమికులందరూ ఈ ప్రదేశాన్ని విజిట్ చేస్తుంటారు. రోజు ఎన్నో వేల మంది లవర్స్ ఇక్కడికి వస్తుంటారు. ఇదే బాల్కనీలో జూలియట్ రోమియో కోసం ఎదురు చూసేదంట. ఇద్దరు ఇక్కడే కలుసుకునేవారంట. వాళ్ళ ప్రేమను ఉత్తరాలుగా రాసి రోజు కొన్ని వేల లక్షల ఉత్తరాలు ఇక్కడ పిన్ చేయబడుతూ ఉంటాయి. కలకాలం కలుసుండాలని ఇక్కడ ఎంతో మంది లవర్స్ లవ్ లాక్స్ వేసుకుంటారు. ఇదే జూలియట్ విగ్రహం. వాళ్ళ ప్రేమ సక్సెస్ కావాలని ఇక్కడ జూలియట్ రైట్ డ్రెస్ పట్టుకొని కోరుకుంటారు. ఇప్పుడు నేను కూడా. అయితే నాకు తెలిసే నువ్వు ఇక్కడికి వస్తావని. తప్పగా ఐకు అంటే లవ్ యూనే. ఎక్కడున్నావు? రూమ్కి వెళ్తున్నా. వాడెక్కడున్నాడు? వెనకాల వస్తున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా డైరెక్ట్ గా రూమ్ కు వెళ్ళు. యాక్చువల్లీ నేను ఎప్పుడు వెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది రాకేష్? వెళ్తున్నావా లేదా? ఏం నువ్వు వాన్ సపోర్ట్ చేస్తున్నావు?
ఆడి కాలు ఇరిగిందా లేదా చెప్పు. లేదు, చెయ్యి. అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడున్నాడు ఆడు? పక్కనే ఉన్నాడు. రే సుడియా, ఏమనుకున్నారా నా గురించి? ఆ? ఇది లవ్ చేసిందంటే నీ గురించి గొప్పగా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎంత ఎదవ్వో. రే, నీ గర్ల్ ఫ్రెండ్ నాలంటోడు అవడని ఏడిపిస్తుంటే నువ్వే బయలుదేరి రావాలి. బిజీగా ఉంటే ఎవరినైనా పంపించాలి, లేదా ఇంకేదైనా చేయాలి. అంతేగాని న్యూయార్క్ లో కూర్చొని తెలియని కంట్రీలో రౌడీలను హైర్ చేసావంటే పిచ్చిది. దీనికి అర్థం కావట్లేదు. అయితే నీ దగ్గర బాగా డబ్బు ఉందని ఇది లవ్ లో పడి ఉండాలి, లేదా దీని దగ్గర బాగా డబ్బు ఉందని నువ్వైనా లవ్ లో పడి ఉండాలి. మీ ఇద్దరిది ఏదో సెటప్ లా ఉంది తప్ప లవ్ లా అనిపించట్లే. రే, దీనికి నువ్వు చేసే పనులు ఏమాత్రం నచ్చట్లేదు, నిన్ను తిడతా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ అస్సలు లేదురా. చంపేస్తాను. రా, వచ్చి నన్ను చంపేసి దీన్ని తీసుకుపోరా. అట్లీస్ట్ నీకు క్యారెక్టర్ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతా. రారా. Ma che caldo fa, oggi la città un martellone, testa che fa boom boom boom, pioggia starica, sai che novità la gente. Ciao, voglio di bere whisky? Oh, no. I don't drink alcohol. Could I probably get an orange juice, please? Ah, sì. హలో. అంటే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి నా తమ్ముడు కొట్టించారంట. మేమెక్కడ కొట్టించామండి? మీ తమ్ముడే మా వాళ్ళందరినీ చితక్ కొట్టేశాడండి. వాడెవడాడు? రాకేషా? ఆ నంబర్ కావాలి, పంపించి ఒకసారి. ఎందుకండి? ఇస్తావా ఇవ్వవా? అయితే రాసుకోండి. 001-732-567-4844. ఈ రోజు ఆడ సంగతి తేల్చేస్తాను. హలో. అంటే వైజాగ్ నుంచి అమెరికాకి ఫ్లైట్ ఉందండి. నాకు తెలియదండి. ఎయిర్పోర్ట్ కి కాల్ చేసి అడగండి ప్లీజ్. నేను అడగను, నువ్వు అడుక్కో. నాకు టికెట్ వేసుకో. నేను అమెరికా వెళ్ళాలా? న్యూయార్క్ నడిబొడ్డులో వాడు నరకాలా? వాడి చేతిలో లిబర్టీ స్టాచ్యూ దీపం పెట్టాలా? అంటే హాయ్ రాకేష్. ఏయ్, నా నెంబర్ ఎవరికి ఇచ్చావే? వాడెవడో రవితేజ్ అంట. అమ్మ నా బూతులు తిడుతున్నాడు ఇక్కడ. అసలు వాడు నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? రాకేష్. I don't want this juice. I want one strong whiskey. Do you have a strong cocktail? ఎన్ని పెగలేసావురా? కళ్ళెర్రగా ఉన్నాయి. 4. గుడ్. సిచ్యువేషన్ డిమాండ్ చేసేటప్పుడు 4 పెగ్లు వేయాల్సిందే. సమంత, నిన్ను చాలా బాధ పెట్టాను. నీ పాస్పోర్ట్ లాక్కొని ఏడిపించాను. ఇక నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నీ పాస్పోర్ట్ తీసుకో.
అలిగావా? అసలు విషయం చెప్పనా ఆ, చెప్పనా నువ్వు ఇన్ని రోజులు నా వెంట పడుతూ నా చుట్టూ తిరుగుతూ వైజాగ్ లో ఉన్న ప్రతి ఎదవతోనూ ఫోన్ చెప్పిస్తూ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా నీకు తెలుసా? ఒక ఆడపిల్లకి ఇంతకన్నా ఏం కావాలరా లైఫ్ లో? ప్రేమిస్తున్నానోనని ఒకడు వెంట పడుతుంటే ఎంత బాగుంటుందో ఇప్పుడే తెలుస్తుంది. అమ్మని. అదేంటి ఆ రాకేష్ కూడా వెంటపడలేదా? వాడి మొహం వేస్ట్ ఫెలో. ముద్దు లేదు, ముచ్చట లేదు. 4 రోజులకి ఒక్కసారి ఫోన్ చేస్తాడు. ఉన్నావా తిన్నావా అడగడు. ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు అని అడుగుతాడు. అలా అడిగితే చిరాకేస్తుంది. సరే ఒక మాట చెప్పు, వాడు బెటరా నేను బెటరా? యాహ్. వాడితో పోలికేంటి నీకు? ఎనీ డే 200% నువ్వే బెటర్. ఎస్, నువ్వు పద్దు కోసం ఏడుస్తుంటే నా కోసం ఏడుస్తున్నట్టుంటుందేంట్రా? ఇంతకీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? అది మేము అలా వెంటనే చెప్పాం రాయ్. ఓసిని, మీరలా తిరుగుతూ ఉండండి, ఎప్పుడు మూడొస్తే చెప్తాం, లేదంటే లేదు. మా అమ్మాయిలంతా ఇంతే. ఎదవల్ని లవ్ చేస్తాం, మీలాంటి మంచి వాళ్ళని వదిలేస్తాం. ఆ, ఇది మందులో కూడా ఎంత క్లారిటీగా ఉందండి. ఏం కన్ఫ్యూజ్ చేసావే? హలో, మీ డాడీతో మాట్లాడేవా లేదా? ఇలాంటి విషయాలు నేను డాడీతో ఎలా మాట్లాడతాను? ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. వాడు నా క్లోజ్ ఫ్రెండ్. ఒక్కరోజే టైం ఉంది. అర్జెంట్ గా మీ డాడీతో మాట్లాడి డీల్ సెట్ చెయ్యి. డాడీ నా మాట ఎందుకు వింటారు? నువ్వెందుకు ఉండి మరి నాకు? నా వల్ల కాదు. ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? వదలవా? పొద్దు వాళ్ళమ్మ నీతో ఒకసారి మాట్లాడతారంట. హలో, ఎవరండి? నేను సమాంత మాట్లాడుతున్నాను. హలో హలో, నేను సమాంత మాట్లాడుతున్నాను, చెప్పండి. హలో. నీ గొంతు కూడా పత్తులాగే ఉందమ్మా. నీ ఫోటో చూశాను, నీ వీడియో చూశాను, కానీ పెంచిన నేనే నమ్మలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే, నీతో మాట్లాడుతుంటే నా పద్దు చనిపోలేదనిపిస్తుంది. పద్దు చనిపోయిందనగానే వాళ్ళ నాన్నకు స్ట్రోక్ వచ్చి మంచాన పడ్డారు. అది చనిపోయినప్పటి నుంచి మా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదమ్మా. ఒక్కసారి మా అందరి కోసం పద్దులా మా ఇంటికి రమ్మా. మా అందరికి నిన్ను చూడాలని ఉంది. అది ఎలా కుదురుతుందండి? నేను అమెరికాలో ఉంటాను. నిన్ను చూడడానికి ఆయన ఒంటరిగా వదిలేసి రాలేనమ్మా. నువ్వు వస్తే ఆయన మళ్ళీ మామూలు మనిషి అవుతారు. వారం రోజుల నుంచి ఆయన నిద్రపోవటం లేదమ్మా. నీ ఫోటోనే చూస్తున్నారు. ఒక్కసారి మా కోసం రామా. వెంటనే వెళ్ళిపోతూ గాని ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను. ఒక 2 రోజుల కోసం రామా ప్లీజ్. అయినా కానీ నేను రాను.
చేస్తున్నారు? మీకు నాకు సంబంధం ఏంటి? నేను ఎందుకు రావాలి? రాకు, ఇక్కడే చావు, లేకపోతే న్యూయార్క్ పోయి చావు. పొద్దు చనిపోయి నన్ను ఎంత బాధ పెట్టిందో నువ్వు నాకు కనిపించి ఎంత బాధ పెడుతున్నావు. నీ క్యారెక్టర్ లేదే. రాత్రి ఒకలాగా మాట్లాడతావు, పగల ఒకలాగా మాట్లాడతావు. మళ్ళీ నీ మొహం చూపించుకో, ఫోన్ కూడా చేయకు. నీ పాస్పోర్ట్ గుడ్ బై. హలో అమ్మా, నువ్వు హోటల్ దాటి బయటికి రావద్దే. నిన్నెవరో కిడ్నాప్ చేస్తున్నారంట. కిడ్నాపా? నన్నెందుకు కిడ్నాప్ చేస్తారమ్మా? నువ్వు హోటల్ దాటి బయటికి రావద్దే, నీకు దండం పెడతాను. ఎక్కడున్నావు అమ్మా? డాడీ, ఎవరు డాడీ వీళ్ళందరూ? రాకేష్ గడు వాడి ఫ్రెండ్స్. వాడి బిజినెస్ కోసం ఆ రాకేష్ గడు నేను వాడుకుంటున్నాడు. దొంగ పేర్లతో ఇప్పటికే 4 సార్లు నా దగ్గర కాంటాక్ట్లపై సంతకం చేసుకున్నాడు. ఇది ఎన్నో మిలియన్ల ప్రాజెక్ట్ అమ్మా. ఇవ్వకపోతే నేను కిడ్నాప్ చేస్తానని డైరెక్ట్ గా నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. రాకేష్, ఐ హేట్ యు. నన్ను మోసం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? ఏంటి నువ్వు ఇంకా కిడ్నాప్ అవ్వలేదా? ఏంట్రా కిడ్నాప్ అయ్యేది? ఇక్కడ కిట్టుగాడు ఉన్నాడు. దమ్ముంటే రారా. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ తిడుతున్నావు? మోసం చేసాడు నన్ను. ఆహా. కొట్టు. వీళ్ళందరినీ పంపింది వాడే. $1 మిలియన్ కావాలంట. నేను అప్పుడే చెప్పాను నీ లవ్. ఉన్న డబ్బు సరిపోదా? మా డాడీ సంతకం కావాలంట. ఇడియట్. ఏం చేస్తుంటాడు మీ బాబు? న్యూయార్క్ మేయర్. మేయరా? బాగా సౌండ్ పార్టీ అనమాట. అందుకే మాకు ఇన్ని కష్టాలు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత లవ్ చేసిన వాడిని నన్ను చీట్ చేశాడు.
నువ్వంత లవ్ చేయలేదులే, సగం సగం చేసావు. ఓ పో మీ ఇంటికి పో, నేను వైజాగ్ పోతా. ఓ లవ్ అంటే లవ్. Último aviso a los señores pasajeros del vuelo 2049 con destino París. ఎక్కడికి? వైజాగా? నాకు ఆవిడతో మాట్లాడాక చాలా బాధ అనిపించింది. ఎవరితో? పద్దు వాళ్ళ అమ్మతో. పాపం చాలా ఫీల్ అవుతుంది. ఆవిడ్ని ఒకసారి వైజాగ్ వెళ్ళి కలిస్తే ఎలా ఉంటుంది? వెళ్ళు. నేనేం నీకోసం వస్తున్నానని అనుకోవద్దు, నాకు ఆవిడ్ని కలవాలనిపిస్తుంది అంతే. I'm not your girlfriend, okay? ఏంటి లాగుతావు? హలో కిట్టు గారు, ప్లీజ్. ఆల్రైట్, కొంచెం కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. కిట్టు గారు, కిట్టు సార్, స్టాప్ ఇట్. ఒక బాయ్ ఫ్రెండ్ నుంచి ఇంకో బాయ్ ఫ్రెండ్ కి మారేటప్పుడు ఆ ట్రాన్సిట్ టైంలో ఇలాగే ఉంటుంది. 2 రోజులు పోతే అదే అలవాటు అవుతుంది. ఎరమోమాట. వదలండి ప్లీజ్. అండే వైజాగ్ వచ్చేయండి. వైజాగ్ వస్తున్నామండి. చేపల పులుసెట్టండి, నాటు కోడెట్టండి, కొత్తిమీర కాడెట్టండి. మా వాడితో చేరి మీరు బాగా ముదిరిపోయారండి. వచ్చాడు 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 వచ్చాడే. I will only Romeo. Listen to my heart. Yo.